కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడకలో సీఎం హోదాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వారికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ చూపిస్తామని ప్రగల్భాలు పలికి ఆయన ఉన్న ఊర్లొల్లకే పంగనామాలు పెట్టారని విమర్శించారు. చింతమడకలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ విషయం మంత్రి పొంగులేటి దృష్టికి తెచ్చారు గ్రామస్తులు. దీంతో చింతమడకలో పర్యటించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని, ఎలాంటి భేషజాలకు పోకుండా వీలైనంత త్వరగా అక్కడి ఇళ్ల నిర్మాణాల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. హామీలివ్వటమే కాదు, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయటమే ఇందిరమ్మ రాజ్యమన్నారు పొంగులేటి. పేదవారికి సొంత ఇల్లు ఒక కళ అని, అది నెరవేరితే పేదవాడి ఇంట పండుగే అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు పూర్తి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మేలు చేయటమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.